తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎడతెగని నిరసనలు వ్యక్తం చేస్తోంది. నిన్న లగచర్ల అంశంపై సభలో నల్ల చొక్కాలతో నిరసనలు తెలియజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతులకి బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈరోజు ఆటో డ్రైవర్ల డ్రెస్తో సభకు హాజరయ్యారు. రోజు ఏదో ఒక సమస్యపై నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో తామే ప్రధాన ప్రతిపక్షం అనే సంకేతం ఇవ్వడానికేనా ఈ నిరసనలు? సభలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మార్చే వ్యూహమా? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో రాజకీయ మంటలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావులు అంతా తామయ్యై నడిపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రేవంత్ సారథ్యంలోని ప్రభుత్వం కూడా ధీటుగానే బదులిస్తోంది. సోమవారం నాటి సమావేశంలో సర్పంచులకు బిల్లులు పెండింగ్ అంశం సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ హాట్గా సాగింది. మరోవైపు 2 నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా అధికారులపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే ఆ దాడి ఘటనలో కేసులు నమోదు చేసిన పోలీసులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు. వీరిలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ రైతుకు గత వారం సంకెళ్లు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడం తీవ్ర రగడకు దారితీసింది. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. లగచర్ల రైతుకు సంకెళ్లు వేసిన ఘటనను నిరసిస్తూ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం నల్ల దుస్తులతో చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలియజేశారు. రైతులకు బేడీలా, సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి సోమవారం కూడా లగచర్ల అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలు చేశారు. పర్యాటక విధానంపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వల్పకాలిక చర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు పైకి లేచి లగచర్ల రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ప్రసాద్ కుమార్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో వెల్లోకి దూసుకువచ్చారు. తర్వాత సభ వాయిదా వేశారు. దీంతో మంగళవారం చేతికి సంఖ్యలతో వినూత్న నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరోవైపు బుధవారం ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నిరసన తెలియజేసింది. ఆటో డ్రైవర్లు డ్రెస్ వేసుకుని అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ముందు చూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి రోజు ఏదో ఒక సమస్యపై నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తామే ప్రధాన ప్రతిపక్షమని సంకేతాలు ఇవ్వడానికి నానా తంటాలు పడుతుందని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో బీఆర్ఎస్కు గుబులు పట్టుకుంది. బీజేపీ ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమిస్తుందోనని తెగ మదన పడుతుందని తెలుస్తోంది. అందుకే తామే ప్రధాన ప్రతిపక్షమనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ రకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు సైతం అంటున్నారు. పైగా పార్టీలోని ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో బలమైన ముద్ర వేయాలని రోజు ఏదో ఒక రకంగా నిరసనలు తెలియచేస్తుందని తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టింది బీఆర్ఎస్. తనకు నచ్చని వాళ్లను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తూ ఆనందపడుతున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మార్చేశారు. అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో.